హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 వేల ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 కీలక ఆటగాళ్ళని రిటైన్ చేసి హౌరాని పెంచుకుంది. కానీ ఇప్పుడే అసలు కదంతా. రాబోయే ఐపీఎల్ ఆక్షన్లో ఎంతో జాగ్రత్తగా టీంని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఆర్హెచ్కి ఇది పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఈసారి మిగిలిన ప్లేయర్ని కొనడానికి 45 కోట్ల ప్రస్తుతం మాత్రమే ఉంది. 2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం కూర్పు బాగుంది. మేబీ అదే టీం ఈ సీజన్లో కూడా ఉంటే ఈసారి కప్పు కొట్టే అవకాశం ఉంది. అయితే ఈ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ కొన్ని స్లాట్స్ని స్ట్రాంగ్ ప్లేయర్తో కంపీట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ స్లాట్స్ ఏంటి, ఎలాంటి ప్లేయర్స్ కోసం ఎస్ఆర్హెచ్ ఆక్షన్లో ట్రై చేస్తుంది, వివరంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కోసం ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నా. ముందుగా ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ళ గురించి ఒకసారి చూద్దాం. అఫ్కోర్స్ ఇప్పటికే చాలా వీడియోస్లో ఈ ప్లేయర్స్ గురించి తెలుసుకున్నాం, బట్ మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నెంబర్ 1 అభిషేక్ శర్మ. ఒక దూకుడైన ఓపెనర్. అతను స్పిన్ బౌలింగ్ చాలా అద్భుతంగా ఆడగలడు. ఫేస్ బౌలింగ్ను కూడా సమర్థవంతంగా ఆడి మంచి ప్రదర్శన ఇవ్వగలడు. ఎస్ఆర్హెచ్కి పార్ట్ టైం బౌలర్గా కూడా యూజ్ అవుతాడు. ముఖ్యంగా అభిషేక్ గనుక ఫామ్లో ఉంటే జట్టుకి స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ దొరుకుతుంది అండ్ హైయెస్ట్ టోటల్ కూడా సెట్ చేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 ట్రావిస్ హెడ్. అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ దిగి మంచి బ్యాటింగ్ స్కిల్స్తో రాణిస్తున్నాడు. హెడ్ కూడా పేస్ స్పిన్పై అద్భుత బ్యాటింగ్ చేయగలడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ని బలోపేతం చేసి ఎస్ఆర్హెచ్ని నిలబెట్టే శక్తి ట్రావిస్ హెడ్కు ఉంది. హెడ్ మరియు అభిషేక్ కలిసి 2024 సీజన్లో ఏం చేశారో మన అందరం ఆల్రెడీ చూసాం. నెంబర్ 3 నితీష్ కుమార్ రెడ్డి. మిడిల్ ఆర్డర్ ఆల్రౌండర్. స్పిన్ బౌలర్లకు తలనొప్పిగా ఖచ్చితంగా నిలుస్తాడు. అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లో కూడా అద్భుతమైన ఆట తీరుతో అందరి అటెన్షన్ గెయిన్ చేస్తున్నటువంటి ప్లేయర్. మన తెలుగు కుర్రాడు సత్తా ఇప్పటికే లాస్ట్ సీజన్లో చూసాము. ఫ్యూచర్లో ఎస్ఆర్హెచ్ టీం కెప్టెన్ స్థాయికి చేరే అవకాశం కూడా ఉంది. అతని మీడియం పేస్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి కలిసి వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 4 హెన్రీ క్లాసెన్. ఈ సీజన్లోనే టాప్ రిటర్న్స్నర్గా ఉన్న క్లాసెన్ వరుసగా అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేయగలడు. క్లాసెన్ స్పిన్ మరియు పేస్ బౌలింగ్లో మంచి అటాకింగ్ గేమ్ ఆడగలడు. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఈసారి క్లాసెన్పై చాలా హోప్స్ పెట్టుకుంది అండ్ వికెట్ కీపర్గా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయగలడు. నెంబర్ 5 ప్యాట్ కమిన్స్. ఈ ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ లాస్ట్ సీజన్లో హైదరాబాద్ ఫ్యాన్స్కి హార్డ్ కోర్ ప్లేయర్గా మారిపోయాడు. ప్యాట్ కమిన్స్ 2024లో ఎస్ఆర్హెచ్ని విజయపథంలో నడిపించిన గొప్ప నాయకుడు. ముఖ్యంగా పవర్ ప్లేలో కొత్త బంతిని స్వింగ్ చేయగలడు. అలాగే మిడిల్ ఓవర్లో హార్డ్ లెంగ్త్ బౌలింగ్ చేయగలడు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లో కూడా తనే కెప్టెన్ అయితే ఎస్ఆర్హెచ్ కప్ కొట్టేయడం ఖాయం. ఎస్ఆర్హెచ్ ఇప్పటికే పటిష్టమైన కోర్ జట్టును కలిగి ఉంది, కానీ కొన్ని ముఖ్యమైన ప్లేసెస్లో మంచి ప్లేయర్స్ అవసరం ఉంది. ఈ మెగా ఆక్షన్లో ఎస్ఆర్హెచ్ టార్గెటెడ్ గోల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్లో నెంబర్ 3 పొజిషన్ కోసం మంచి హిట్టర్ కమ్ స్పిన్నర్ కోసం ఎదుగుతుంది. అలాగే సెకండ్ టార్గెట్ ఏంటంటే డెత్ బౌలింగ్ చేయగల క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లేయర్. అలాగే మూడో టార్గెట్ ఏంటంటే మిడిల్ ఆర్డర్లో టీం బాధ్యతను మోస్తూ మంచి ఫినిష్ చేయగలటువంటి ఫినిషర్ కూడా కావాలి. నాలుగవ టార్గెట్ బ్యాటింగ్ మరియు బౌలింగ్లో కూడా సత్తా చూపగల స్పిన్నర్ కమ్ బ్యాటర్ కావాలి. అండ్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ టార్గెట్ వికెట్ తీయగల రిస్టీ స్పిన్నర్ అవసరం. ఎస్ఆర్హెచ్ ఈ 5 టార్గెట్స్ను మెగా ఆక్షన్లో ఫుల్ఫిల్ చేయాలని చూస్తుంది. కావ్యమారన్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ 5 కీ ఫ్యాక్టర్స్కి సెట్ అయ్యే ప్లేయర్ లిస్ట్ ఆల్రెడీ రెడీ చేసుకున్నారు. అయితే ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్లో 3వ స్లాట్ పటిష్టం చేయడం కోసం మంచి నైపుణ్యం ఉన్న ప్లేయర్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మొదటిగా ఐడెన్ మార్క్రమ్ ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ 2022లో మార్క్రమ్ని ఆక్షన్ ద్వారా కొనుగోలు చేసింది. ఆ తర్వాత సీజన్లో అంటే 2023లో ఏకంగా రిటైన్ చేసుకుని ఎస్ఆర్హెచ్ టీం కోసం కెప్టెన్గా కూడా మార్చింది. కానీ 2023 సీజన్లో ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో బాటంలో ఉంది. అలాగే 2024 సీజన్లో మార్క్రమ్ పర్ఫార్మెన్స్ చాలా పేలవంగా ఉండడంతో కావ్యమారన్ రిటర్న్స్ జాబితాలో కూడా చోటు దక్కలేదు. మరి ఈ మెగా ఆక్షన్లో మార్క్రమ్ లో ప్రైస్కి అందుబాటులోకి వస్తే 3వ స్లాట్ కోసం తీసుకుంటుంది, లేదా మార్క్రమ్ని ఎస్ఆర్హెచ్ వదులుకుంటుంది. నెంబర్ 2 అశుతోష్ శర్మ. అశుతోష్ ఐపీఎల్లో 8th ప్లేస్లో దిగి బ్యాటింగ్ చేసి 100 పరుగులు సాధించిన రెండవ ప్లేయర్. మరియు 2023లో జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో 11 బాల్స్లోనే ఫాస్టెస్ట్ 50 సాధించి యువరాజ్ సింగ్ రికార్డు బ్రేక్ చేసిన ఏకైక ప్లేయర్. అండ్ 2024 ఆక్షన్లో 20 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ ప్లేయర్ ఆక్షన్లో అందుబాటులో ఉండే అవకాశం ఉండడంతో ఎస్ఆర్హెచ్ ఆక్షన్లో కొనుగోలు చేయొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ థర్డ్ ఆప్షన్ సెర్ఫెన్ రదర్ఫోర్డ్. ఐపీఎల్ 2024 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ టీంలోకి తీసుకుంది. రదర్ఫోర్డ్ హార్డ్ హిట్టింగ్ చేయగలడు. అన్ని రకాల బౌలింగ్లను సమర్థవంతంగా డీల్ చేసే ప్లేయర్. ఈ ఆక్షన్లో రదర్ఫోర్డ్ ఎస్ఆర్హెచ్కి ఒక ఆప్షన్గా మారొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ కీ టార్గెట్ డెత్ బౌలింగ్ వేయగల బౌలర్ కోసం వెతుకుతుంది. ఆక్షన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మొదటిగా ఆకాష్ మధ్వాల్ కోసం ట్రై చేస్తుంది. పవర్ ప్లే డెత్ ఓవర్లో సెల్ఫ్ డిసిప్లైన్ బౌలర్గా ఆర్సీబీలో మంచి ప్రదర్శన కనబరిచి పాపులర్ అయినటువంటి బౌలర్. పిన్ పాయింట్ యాక్యురసీతో యార్కర్లు వేయగలడు. ఈ ఆక్షన్లో ఎస్ఆర్హెచ్కి మొదటి ఆప్షన్గా మారతాడు.
ఇక రెండో ప్లేయర్ ఆవేస్ ఖాన్ హార్డ్ లెంగ్త్ బౌలింగ్తో పాపులర్ అయ్యాడు. బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ టీంకి మంచి అసెట్ అవుతాడు. మూడో ప్లేయర్ నాథన్ ఎలీస్. ఇతను ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్. తన ఫస్ట్ T20 మ్యాచ్లోనే హ్యాట్రిక్ క్లెయిమ్ చేసిన వ్యక్తి. ఐపీఎల్ 2023 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున మొత్తం 10 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు తీశాడు. సో ఎస్ఆర్హెచ్ కావ్యమారన్ ఎలీస్ గనక ఆక్షన్లో అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా తీసుకోవచ్చు. నాలుగో ప్లేయర్ మోహిత్ శర్మ రైటర్ మీడియం ఫాస్ట్ బౌలర్. గుడ్ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయగలడు. బట్ 2024 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 73 రన్స్ ఇచ్చి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సో ఎస్ఆర్హెచ్ మోహిత్ శర్మను 4th ఆప్షన్గా తీసుకుంటుంది. ఎస్ఆర్హెచ్ మూడవ కీ ఫ్యాక్టర్ మ్యాచ్ ఫినిషర్ కావాలి. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ బలహీనతను దూరం చేయడానికి ఫినిషర్ కీలకం. సో ఇందులో మొదటి ఆప్షన్గా టీమ్ డేవిడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ 8.25 crores కొనుగోలు చేసింది. అతని ఐపీఎల్ కెరీర్లో 38 4లు 46 6లు ఉన్నాయి. మొదటి బంతి నుండి హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉన్నటువంటి బ్యాట్స్మెన్. రెండో ఆప్షన్ రోమరియా షెపర్డ్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ ద్వారా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేయగలడు. మూడో ఆప్షన్ మనోజ్ బండాగే. 2023 సీజన్లో ఆర్సీబీ 20 లక్షలు కొనుగోలు చేసింది. 2024 సీజన్లో మళ్ళీ ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. తక్కువ ఖర్చుతో లభించే ఫినిషర్ మరియు మంచి పేస్ బౌలింగ్ చేయగలడు. కావ్యమారన్ ఆక్షన్లో బండాగే కోసం బిడ్ చేయొచ్చు. ఎస్ఆర్హెచ్ 4th కీ ఫ్యాక్టర్ గుడ్ స్పిన్తో మ్యాజిక్ చేయగల బౌలర్ కోసం వెతుకుతుంది. అండ్ ఎస్ఆర్హెచ్కు బ్యాటింగ్లో కూడా పర్ఫార్మెన్స్ చేయగల స్పిన్నర్ కోసం వెతుకుతుంది. సో ఇందులో మొదటి ఆప్షన్లో కృణాల్ పాండ్యా ఉన్నాడు. అద్భుతమైన స్పిన్ బౌలింగ్ మరియు బ్యాటింగ్లో సపోర్ట్ అందిస్తాడు. రెండో ఆప్షన్ షాబాజ్ అహ్మద్. మెరుగైన ఆల్రౌండర్ మరియు బ్యాటింగ్లోనూ బాగా మెరుగయ్యాడు. మూడో ఆప్షన్ మిచెల్ శాంట్నర్. రాణించగల ఫింగర్ స్పిన్నర్. ఎస్ఆర్హెచ్ శాంట్నర్ కోసం ప్రయత్నిస్తుంది. ఎస్ఆర్హెచ్ 5th కీ ఫ్యాక్టర్ వికెట్ తీగల రిస్టీ స్పిన్నర్ కోసం వెతుకుతుంది. మధ్య ఓవర్లో ఎస్ఆర్హెచ్కి వికెట్లు తేవగల రిస్టీ స్పిన్నర్ కోసం చాలా ప్రయత్నిస్తుంది. సో మొదటి ఆప్షన్లో యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. ఐపీఎల్లో అద్భుత ఫామ్లో ఉన్నటువంటి స్పిన్నర్. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ను సెటిల్ చేయగలడు. రెండో ఆప్షన్ నూర్ అహ్మద్. యంగ్ టాలెంట్, అత్యున్నత వికెట్ టేకింగ్ సామర్థ్యం కలిగి ఉన్నాడు. నూర్ అహ్మద్ ఐపీఎల్ ఆక్షన్లో తక్కువ ప్రైస్కు దొరికే ఛాన్స్ ఉంది. మూడో ఆప్షన్ ఆడమ్ జంపా. 2024 సీజన్లో దూరమయ్యాడు, కానీ ఈసారి ఆక్షన్లో ఎస్ఆర్హెచ్కి ఆప్షన్లో ఉన్నాడు. ఈ ప్లేయర్ కూడా లో ప్రైస్కి అందుబాటులో ఉంటాడు. ఇక నాలుగో ఆప్షన్ వనింద హసరంగా. వికెట్ తీయడంలో నైపుణ్యం ఉన్నటువంటి బౌలర్. బ్యాటింగ్లోనూ సహాయం చేయగలడు. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ ప్రస్తుత కోర్ జట్టును పటిష్టం చేయడం కోసం భారీ పెట్టుబడులు అవసరం. యుజ్వేంద్ర చాహల్, టీమ్ డేవిడ్, ఆకాష్ మధ్వల్ వంటి స్టార్లు ఎస్ఆర్హెచ్ విజయానికి కీలకంగా మారగలరు. లో ప్రైస్తో అందుబాటులో ఉండే షాబాజ్ అహ్మద్, మనోజ్ బండాగే వంటి ప్లేయర్లు కూడా ఎస్ఆర్హెచ్కి ఆక్షన్లో దొరికే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఈ వేలంలో తమ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేస్తే ఐపీఎల్ 2025లో ట్రోఫీ గెలిచే దిశగా పయనించవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ఈ వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.